హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు రెసిపీ ఏంటో మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదండి. చాలా టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ. ఎంత సింపుల్గా మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో అదే టేస్ట్ తోటి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఒక 1/2 kg వరకు మటన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. తర్వాత 1 స్పూను కల్లులుప్పు వేసుకుంటున్నానండి. నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. ఒక 4 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. ఇది మటన్ కదండి, మన చికెన్ కంటే కూడా మటన్కి ఎక్కువ కారం పడుతుంది. కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ కరెక్ట్గా వస్తుందండి. మనకి తక్కువ వేసుకుంటే అస్సలు బాగుండదు అనమాట. ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అందులోనే వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ ఉంటారు కదా, అవి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ఆనియన్స్ని అందులోకి ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనం దీన్ని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. మీకు అంత టైం లేకపోతే ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, కానీ ఇది మ్యారినేట్ అవడం అయితే అవసరమండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి, కానీ నేను నెయ్యితోనే చేస్తున్నాను. చాలా కమ్మగా, చాలా స్పైసీగా, చాలా బాగుంటుంది. ఆ తర్వాత అందులోకి మనం 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా అందులోకి వేసుకోవాలి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఒక 5-6 మినిట్స్ వరకు దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకు అదంతా మొత్తం అంతా కలిసిపోతుంది అనమాట. నెయ్యి అంతా దానికి పడుతుంది. మొక్క మాత్రం చాలా జ్యూసీగా ఉంటుంది మనం మటన్ తినేటప్పుడు. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది వాటర్ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మనం దీనిపైన మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మనం 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుంది. మనం బిర్యానీతో పాటు తినేటప్పుడు చాలా బాగుంటుంది ముక్క. అందుకోసం అని చెప్పేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దాన్ని. తర్వాత మనం రైస్ కోసం అని చెప్పేసి ఒక పెద్ద గిన్నెలోకి ఒక 2-3 లీటర్ల వరకు వాటర్ తీసుకొని అందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆ తర్వాత బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి. తర్వాత కొంచెం షాజీరా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. రైస్కి కూడా ఉప్పు పట్టాలి. మనం కర్రీకి ఉప్పు వేసుకున్నాం కానీ రైస్కి కూడా సపరేట్గా వేసుకోవాలండి. ఇది కొంచెం రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులోకి వేసుకోవాలండి. మనం రైస్ని ఎప్పుడైనా కానీ బిర్యానీ చేసుకునేటప్పుడు ఒక 1 అవర్ పాటు దాన్ని నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి పొడిగా వస్తుంది, రైస్ పొడుగ్గా వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. మనం అందులోకి ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి పొడిగా వస్తుందండి రైసు. మీరు కూడా మర్చిపోకుండా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇది ఒక 60% వరకు బాయిల్ అయితే సరిపోతుందండి. మామూలుగా మనం బిర్యానీ చేసుకునేటప్పుడు చెప్తాం కదండి 80%, 90%, కానీ దీనికి 60% మాత్రమే ఉడకాలండి. ఇప్పుడు అది చాలా పొలుగ్గా ఉన్నప్పుడు దాన్ని దించేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి కళాయి పెట్టుకోవాలి. మీ దగ్గర కనుక బిర్యానీలు చేసుకునే పాట్స్ విడిగా ఉంటాయి కదండి, అవి ఉంటే అవి కానీ పెట్టుకోవచ్చు. అందులో కొంచెం అడుగున కొంచెం ఆయిల్ వేసుకొని ఆ తర్వాత మనం ముందుగా ఉడిపించుకుని పెట్టుకున్న మటన్ ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకోవాలి. అందులో ఉన్న గ్రేవీని కొంచెం తీసి నేను పక్కన పెట్టుకుంటున్నాను. దానిపైన రైస్ పై వేసుకోవడం కోసం అని చెప్పేసి కొంచెం గ్రేవీని తీసి పక్కన పెట్టి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని అంతా దాని మీద వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న కొంచెం గ్రేవీ ఉంది కదండి, అది పైన వేస్తున్నాను. ఎందుకంటే నేను ఇందులో ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేయట్లేదు కదండి, అందుకోసం అని చెప్పేసి అదే గ్రేవీని కొంచెం పైన కలర్ కోసం వాడుతున్నాను. మీకు నచ్చితే ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను వాటిని ప్రిఫర్ చేయనండి. ఫుడ్ కలర్స్ హెల్త్కి మంచిది కాదు కదా, అందుకోసం అని చెప్పేసి. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. సారీ అండి, ఆ క్లిప్ మిస్ అయింది. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని తర్వాత టిష్యూ నాప్కిన్స్ పైన పెట్టుకోవాలి. దాని మీద కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద దాన్ని ఒక 15-20 మినిట్స్ వరకు ఉంచుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్ టర్న్ చేసుకుంటూ ఉండాలి. చూసారు ఎంత పొడిగా వచ్చిందో, అసలు మనం బయట నుంచి తెచ్చిన దానికంటే కూడా చూసారా, మనం కలర్ కూడా వేయలేదు కానీ ఎంత బాగుందో. చాలా పొడుగ్గా వచ్చింది రైస్, చాలా బాగుంది కదండి.
అలా ఉడికిపోయిన తర్వాత కూడా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా 10 మినిట్స్ పాటు దానికి రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడే అది పొడి పొడిగా వస్తుంది. 10 మినిట్స్ తర్వాత మనం ఇది సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి. దీంట్లోకి ఇంకా వేరే కాంబినేషన్ ఏమీ అవసరం లేదండి. మనం మటన్ గ్రేవీ ఈ రైస్ సరిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. అసలు చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. తప్పకుండా ఇదే కొలతలతోటి ఇట్లానే ప్రిపేర్ చేసుకోండి. ముక్క అయితే చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చిందో, రైస్ కూడా చూసారు ఎంత పొడి పొడిగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ద్వారా నాకు తెలియచేయండి. మరిన్ని హెల్దీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.